పేరు వెంకటకృష్ణ. ఏజ్ అబౌట్ 49 years. నాకు రైట్ షోల్డర్ చాలా సివియర్గా ప్రాబ్లం ఉంది, పెయిన్ ఉండింది. ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాను, చూశారు. ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ తీయమని చెప్పారు. ఎంఆర్ఐ తీసిన తర్వాత షోల్డర్ కఫ్ మజిల్ బాగా టేర్ అయిపోయింది, కంపల్సరీ సర్జరీ వెళ్ళాలి, నో అదర్ ఆప్షన్ అని చెప్పారు. సో నేను సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్, టాప్ 3 హాస్పిటల్స్కి వెళ్ళి తీసుకున్నాను. అందరూ అదే చెప్పారు, సర్జరీ తప్ప వేరే అవకాశం లేదు. మాకు దర్శనం మేడం ఇంతకుముందు నుంచి వేరే ట్రీట్మెంట్ కోసం వచ్చాము కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి కలిసాము. ఆమె మన దగ్గర దీనికి మా ట్రీట్మెంట్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా సాల్వ్ అయిపోతుంది అని చెప్పారు. అండ్ అక్కడ కూడా నేను నమ్మలేదు. ఈవెన్ వాళ్ళ ఓల్డ్ పేషెంట్స్ నెంబర్ తీసుకొని మరి మాట్లాడాను. ఒక నాకన్నా ఇంకా ఓల్డ్ లేడీ, ఆమె కూడా క్యూర్ అయ్యిందని చెప్పేసింది. సో దాంతో కాన్ఫిడెంట్గా మేడం దగ్గరికి వచ్చేసి ట్రీట్మెంట్ తీసుకున్నాను. 15 days ట్రీట్మెంట్. Now it is very easy for me to lift any directions. Almost 80% is recovered. And దీని తర్వాత నేను మళ్ళీ సర్జన్ దగ్గరికి వెళ్ళాను, అంటే ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వేరే డాక్టర్ అంటే 4th ఒపీనియన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. అడిగిన తర్వాత వాళ్ళు మూమెంట్స్ చెక్ చేశారు, నా షోల్డర్ మూమెంట్స్ అన్ని చెక్ చేసి చాలా ఫ్రాంక్గా చెప్పాడు. ఆయన తెలిసిన డాక్టర్ కాబట్టి చాలా ఫ్రాంక్గా చెప్పాడు, నీకు సర్జరీ చేసినా కూడా ఇంతకన్నా ఎక్కువ మూమెంట్స్ రావు, నో నీడ్ ఫర్ సర్జరీ అని చెప్పేశారు. సో నేను కాన్ఫిడెంట్గా మళ్ళీ ఇంకో సెషన్ ట్రీట్మెంట్ కోసం మేడం దగ్గరికి వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.